ఇప్పుడు మనం ఎలిమినేషన్ ఆఫ్ ఆర్బిట్రరీ కాన్స్టెంట్ చూసుకుందాం. అవి ఏంటివంటే ఏబిసిలే ఉంటాయి అన్నిటికీ. ఫార్మ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ బై ఎలిమినేటింగ్ ఆర్బిట్రరీ కాన్స్టెంట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్స్ టు సి స్క్వేర్. ఇది మనకి వేరియబుల్ తెలుసు, ఇది మనకి వేరియబుల్ తెలుసు, ఇది కాన్స్టెంట్ కదా, దీన్ని ఎలిమినేట్ చేసేయాలి. ఫస్ట్ గివెన్ ఈక్వేషన్ ఏమి ఇచ్చిండు, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్స్ టు సి స్క్వేర్. ఇదే క్వశ్చన్ ని మనం అంటే ఎట్లా అడుగుతాడు అంటే మాక్సిమం డైరెక్ట్ ఈక్వేషన్ ఇవ్వడు, ఫ్యామిలీ ఆఫ్ సర్కిల్స్ అని ఇస్తాడు. ఇది సర్కిల్ ఈక్వేషన్ కదా, ఎప్పుడైతే ఆరిజిన్ 0 అయిపోతే ఇది సర్కిల్ ఈక్వేషన్ కదా. ఇట్లా ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే దీన్ని డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్. అప్పుడు ఏమైతే dy dx ఆఫ్ ఎక్స్ స్క్వేర్ 2x, dy dx ఆఫ్ వై స్క్వేర్ 2y, అది ఎక్స్ కాదు కాబట్టి మళ్ళీ dy బై dx రాస్తాం, ఈక్వల్స్ టు dy dx ఆఫ్ కాన్స్టెంట్ 0. ఫార్ములాస్ ఇక్కడ రాసుకుంటూ ఒకవేళ రాకపోతే dy dx ఆఫ్ ఎక్స్ పవర్ n వచ్చేసి n ఇంటూ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ n మైనస్ 1. అది దీనికి ఎక్స్ స్క్వేర్ అంటే 2 ఇంటూ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 2 మైనస్ 1 దట్ ఈస్ 1 కదా, అయిపోయింది. ఇది గిట సేమ్ ఫార్ములా, ఇక్కడ ఎక్స్ ప్లేస్ లో y ఉంది కాబట్టి మళ్ళీ మనం dy బై dx రాసినాం. లాస్ట్ ఏంది d బై dx ఆఫ్ k దట్ ఈస్ 0. కాన్స్టెంట్ కదా, ఏం కాన్స్టెంట్ కదా, ఆర్బిట్రరీ కాన్స్టెంట్. ఈ రెండిట్లకి మనం 2ని కామన్ తీసి అవతల పంపించేద్దాం. ఎక్స్ ప్లస్ వై, దీన్ని ఎట్లా రాసుకోవచ్చు y డాష్, ఎందుకంటే ఫస్ట్ డెరివేటివ్ కదా. ఎట్లా పోయి మనకి సికి ఎలిమినేట్ అయిపోతే చాలు, ఇది అయిపోయింది. ఇట్లా మనం ఇంకొన్ని సమ్స్ ఉన్నాయి, అవి అన్నిటికీ చూద్దాం.